దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ఈరోజు అనుదిన వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేవుడు ఇక్కడ నతానీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. నతానీయులు ఎలాంటి వాడంటే, నజరేతు అనే ప్రాంతంలో ఏది జరిగినా నమ్మనివాడు, అంగీకరించనివాడు, ఎవరు చెప్పినా విననివాడు. అలాంటి మనస్తత్వంతో నిండిపోయాడు. అలాంటి నజరేతు ఒకరోజు అంజూరపు చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును పంపించి నతానీయులతో మాట్లాడిస్తాడు. దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఎందుకంటే నజరేతులో అద్భుతములు జరుగుతున్నాయి అంటే నతానీయులు నమ్మడు. నజరేతు నుండి వచ్చినది ఏది నేను నమ్మను అన్నట్టుగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి వచ్చి చూడు అని చెబుతాడు ఫిలిప్పు. ఆ మాట విన్నప్పుడు నతానీయులు వెంటనే నజరేతుకు వెళతాడు. నజరేతుకు వెళ్ళినప్పుడు యేసు నతానీయులను చూసి అతని పేరు పెట్టి పిలిచి అతనితో మాట్లాడినప్పుడు నతానీయులు చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఇప్పుడు మునుపెన్నడూ నేను నీ దగ్గరికి రాలేదు కదా, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు కదా, ఇదే మొదటిసారి కదా, నా పేరు నీకు ఎలా తెలుసు అని, నేను ఎలా నీకు తెలుగు? అంత మాత్రమే కదా దేవుడు చెప్తాడు. అతడు ఎక్కడ కూర్చున్నాడో కూడా దేవుడు చెబుతాడు. నువ్వు పలానా టైంలో పలానా స్థలంలో అంజూరపు చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు నేను నిన్ను చూశానంటాడు దేవుడు. దానికి ఇంకా ఆశ్చర్యపోతాడు నతానీయులు. ఎందుకంటే వాస్తవంగా నతానీయులకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ రెండు విషయాలు, తన పేరు పెట్టి పిలిచాడు, రెండోది తన ఉన్న చోటు ఎక్కడ కూర్చున్నారో కూడా దేవుడు చెప్పగలిగాడు. అవి చూసినప్పుడు ఆ రెండింటి విషయాలకి నతానీయులు చాలా ఆశ్చర్యపడతాడు. అప్పుడు యేసయ్య చెబుతున్న మాట, నువ్వు కేవలం నిన్ను చూచితిని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావు కదా, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అన్నాడు దేవుడు నతానీయులతో. అంటే నువ్వు నన్ను నమ్మనప్పుడే, నన్ను విశ్వసించినప్పుడే, నా మీద నీకు నమ్మకం లేనప్పుడే, నేను ఒక్క మాట నిన్ను చూచాను అని చెబితేనే నువ్వు ఎంతగా నన్ను నమ్ముతున్నావు కదా, నిజంగా నీవు నన్ను విశ్వసిస్తే, నిజంగా నీవు నన్ను నమ్మగలిగితే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు అన్నాడు దేవుడు. ఈరోజు కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితం ఒక కార్యం జరిగిస్తాడు అంటే మనకు నమ్మకం ఉండదు, విశ్వాసం అంతకంటే ఉండదు. దేవుడు చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం మన జీవితంలో కోల్పోతాం. కానీ దేవుడు కార్యం చేసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నిజంగా మనం అట్లా ఉంటేనే దేవుడు మనకు కార్యం జరిగిస్తే, నిజంగా మనం దేవుని పూర్తిగా నమ్మితే, సంపూర్ణంగా దేవుని మనం విశ్వసిస్తే, పరిపూర్ణంగా దేవుళ్ళో మనం ఉండగలిగితే ఇంకెంత కార్యాలు అంటే అన్నది. వీటికంటే నువ్వు గొప్ప కార్యాలు చూడాలంటే ఖచ్చితంగా నువ్వు నా యందు విశ్వాసం, నమ్మిక ఉంచాలి అని దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మనం పరిపూర్ణంగా నమ్మని నతానీయుల జీవితంలోనే దేవుడు కార్యం చేస్తే, మరి నిజంగా ఆయన పూర్తిగా నమ్మి విశ్వసించి ఆయన వెంబడిస్తే ఇంకెంతటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు కేవలం మనం నమ్మనట్టుగా ఉన్నామేమో కానీ పరిపూర్ణంగా నమ్మితే ఇంకా దేవుడు వాటికంటే గొప్ప కార్యాలు ఇంకా దేవుని జీవితంలో చేస్తాడు. జస్ట్ నువ్వు అలా నమ్మకం కలిగి ఉంటేనే దేవుడు చేసినప్పుడు ఇంకా సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడితే, దేవుని నమ్మితే ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలుగుతాడు. కనుక దేవుని ఇష్టంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న నీకంటే, నీ పరిస్థితుల కంటే ఉన్నతమైన కార్యం, వాటికంటే గొప్ప కార్యం దేవుడు చేయాలనుకుంటే ఖచ్చితంగా నతానీయుల వల్లే మనం ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి, ఆనుకొని, విశ్వసించి, నమ్మి దేవుని వెంబడించే కృప దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిన్ను నమ్మని విశ్వసించిన నతానీయుల జీవితంలో నువ్వు కార్యం చేసిన దేవుడు, నేను నమ్మిన వారి జీవితం ఇంకా అంతకంటే గొప్ప కార్యాలు చేస్తావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు. కనుక మా విశ్వాసం కానీ మా నమ్మికను ఎక్కడ మేము తప్పిపోకుండా, కోల్పోకుండా నిన్ను వెంబడించేటువంటి ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.